హాయ్ వెల్కమ్ టు హోమ్ డెలిషియస్ డిష్. ఇవాళ స్పెషల్ వచ్చేసి గోంగూర పచ్చేపల గ్రేవీ కూర. అది ఎలా అనేది మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. ఇంకెందుకు ఆలస్యం చూసేసేయండి. మేము ఇక్కడ రాగడి చేపను తీసుకున్నాము. నీట్గా క్లీన్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేపించుకొని పక్కన పెట్టుకున్నాము. దానిలో కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి, కరివేపాకు, కొత్తిమీర, మనకు కావలసినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఆ తర్వాత వచ్చేసి మనకు తగినంత పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం, ఆయిల్. ఇక్కడ మేము ముందుగానే గోంగూర అనేది ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నామండి. ఇవన్నీ కలిపి మనం గోంగూర పచ్చేపల గ్రేవీ కూర అనేది చేసి చూపిస్తాం మీకు. ఇంకెందుకు ఆలస్యం చూసేసేయండి. ఇలా ముందుగానే మేము క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ రాగడి చేపను తీసుకున్నామని చెప్పే కదండి. దాంట్లో మనకు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అదేవిధంగా మన రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. దీంట్లో మన రుచికి తగినంత కారం కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ మనం ముక్కల్లో కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసుకున్నాం కదా, వాటన్నిటిని ముక్కలకు పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇది చాలా ఈజీ పద్ధతిలో చేస్తున్నామండి కూర. గోంగూర పచ్చేపల గ్రేవీ కూర మీ అందరికి కూడా చాలా నచ్చుతుంది. కొంతమంది చేపల కూర చేయాలంటే భయపడతారు, నాకు కుదరదు అంటారు. కానీ వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునేలాగా ఉంటుంది ఈ చేపల కూర. దీన్ని చక్కగా నేర్చేసుకోవచ్చు, మీరు కూడా వండి పెట్టవచ్చు కూడా మీ ఇంట్లో వాళ్ళకి. ఇప్పుడు మనం ఇలా కలిపి పెట్టుకున్నాము. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం ఆయిల్ వేసుకుందామండి. మేమైతే ఇక్కడ 1/2 కేజీ చేప ముక్కలు తీసుకున్నాం కదా, దానికి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాము. ఈ గిన్నెతో 2 గిన్నెలు ఆయిల్ వేసుకుంటున్నాం తాలింపు కోసం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మేము మెంతులు వేసుకుంటున్నాము. చేపల కూరలో మెంతులు ఏంటి వెరైటీగా వేస్తున్నారు వీళ్ళు అని అనుకోవచ్చు. కానీ ఈ మెంతుల వల్ల చేపల్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది మన కంటికి కనిపించదు కదండి. మెంతులు వేసుకోవటం వల్ల ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉంటే అది పోతుందని చెప్పేసి మా అమ్మమ్మ చెప్పారు. ఆ తర్వాత ఆవాలు, ఆ తర్వాత జీలకర్ర, ఇవన్నీ కొంచెం మాడకోకుండా మనం వీటిని తిప్పుకుందాము. ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఆ తర్వాత ముందుగానే తరిగిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటిని వేసుకోవాలి. వీటిని మాడకోకుండా నెమ్మదిగా తిప్పుకోవాలి. ఆ తర్వాత కూరల్లో అసలు అన్నిటికన్నా ముఖ్యమైనది కరివేపాకు. ఆ కరివేపాకు వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని మాడకోకుండా ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. మనం గోంగూర చేపలు వండుకుంటున్నాం కదా, గోంగూరలో మన హెల్త్కి కావాల్సిన చాలా పోషక పదార్థాలు ఉంటాయండి. దానివల్ల మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిది. గోంగూరలో ఐరన్ ఉంటుంది. అదేవిధంగా మనకి కొంచెం పులుపు తగులుతూ ఉంటుంది కదండి, కొండ గోంగూర అని. ఆ గోంగూరలో మనకి పులుపు తగలటం వల్ల కూడా మనకి సి విటమిన్ అనేది లభిస్తుంది. ఇవి ఇలా వేయించుకోవాలి. ఆ తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని వీటిని మనం కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడకూడదండి, టేస్ట్ మారిపోద్ది, చేదుగా వస్తుంది మాడిపోతే కనుక. వీటిని ఇలా కలుపుకుంటూ ఉందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడకుండా మంచిగా వేయించుకోవాలండి. మాడినా టేస్ట్ మారిపోతుంది. అది అసలు చక్కగా వేగకపోయినా కూడా టేస్ట్ మారిపోతుంది, లేకపోతే పచ్చివాసన వస్తూ ఉంటుందండి. ఇక్కడ మేము కొంచెం మన రుచికి తగినంత కారం వేసుకున్నాము. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాము. మన రుచికి తగినంత వేసుకోవాలి. అయితే ఇక్కడ గోంగూరని ముందుగానే టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసుకుని ఉడకబెట్టుకొని మెదుపుకొని పక్కన పెట్టుకున్నాం. ఆ తర్వాత తీసుకున్న 1/2 కేజీ చేప ముక్కల్లోకి ఈ గోంగూర అనేది సరిపోతుందండి. ఎందుకంటే మనం వండుకునేది గోంగూర పచ్చేపల గ్రేవీ కూర కాబట్టి ఈ గోంగూర మనకు సరిపోతుంది. దాన్ని దీంట్లో వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలండి. మనం ఆల్రెడీ వేయించుకున్న మసాలాలు అవన్నీ ఉన్నాయి కదండి, దాంట్లో ఇదంతా వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. స్మెల్ అయితే బాగా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అబ్బా ఏముందిలే వీళ్ళంతే చూపిస్తారు వంటలు, గోంగూరతో చేపల కూర ఏంటి అనుకుంటున్నారా? కాదండి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఈ టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ కూడా చేయండి. మనం గోంగూర గ్రేవీ కూర కదా వండుకునేది. ఇప్పుడు ఈ గోంగూరలో మనము 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. దీన్ని మొత్తాన్ని కలుపుకోవాలి. ఆ తర్వాత దీన్ని కొంచెం మనం బాగా ఉడకనిద్దామండి. అది ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ చేపలని మసాలా వేసి కలుపుకొని పెట్టుకున్నాం కదండి, ఆ చేప ముక్కలను కూడా దీంట్లో వేసుకోవాలి. ఇదిగో అండి, ఈ విధంగా ఉడుకుతుంది. చక్కగా ఉడికిపోయిందండి.
ఈ విధంగా గోంగూర అనేది చక్కగా ఉడికిందండి. పచ్చి వాసన అనేది పోయింది. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పచ్చి వాసన అనేది కూడా లేకుండా మనకు చక్కగా ఉడికి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని దీంట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి చక్కగా పెట్టుకోవాలి. చేపల కూర అనేది మనము గంటితో తిప్పక్కర్లేదండి. తిప్పితే ఆ ముక్కలు అనేది చిదిరిపోతవి. ముక్కలకు పట్టించిన మసాలా కొంచెం ఉంటుంది కదండి, ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఆ మసాలాను కూడా దీంట్లో వేసేసుకొని ఉడకనిద్దాము. దీన్ని చక్కగా ఉడుకుతుంది కూర అనేది. ఆ తర్వాత మనం దీన్ని నెమ్మదిగా ముక్క అటు ఇటు కొంచెం తిప్పుకోవాలి. ఎందుకంటే గోంగూర పులుపు అనేది ముక్కకు పట్టాలి కాబట్టి దీన్ని ఒక్కొక్క ముక్కని ఇలా తిప్పుకుందాము. చక్కగా పులుపు అనేది దీనికి పట్టేస్తుంది. తినేటప్పుడు కూడా కొంచెం పుల్ల పుల్లగా ముక్కకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇలా నెమ్మదిగా తిప్పుకోవాలి. ముక్కని స్పీడ్గా తిప్పకూడదు, ముక్క విరిగిపోతుంది చేప ముక్క అనేది. గోంగూర పచ్చాపల గ్రేవీ కూర అనేది సూపర్గా ఉంటుందండి. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఆ రుచే వేరండి. దీనికి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో మాకు చెప్పండి. దీన్ని మూత పెట్టేసుకుందాము. తర్వాత ఒకసారి మళ్ళీ మనం చూసుకుంటే ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. దానిపైన కొత్తిమీర కొంచెం వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందామండి. ఒక 5 మినిట్స్. గోంగూరతో మనం రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు. గోంగూర చికెను, గోంగూర మటన్, గోంగూర చేపలు, లేకపోతే గోంగూర పచ్చనిపప్పు వేసుకొని కూడా మనం వండుకోవచ్చు. గోంగూరలో ఐరన్ ఉంటుంది కాబట్టి మన హెల్త్కి చాలా మంచిది. వారానికి ఒకసారి అయినా మనం గోంగూర ఏదో ఒక రూపంలో తీసుకుంటే హెల్త్కి అనేది చాలా మంచిదండి. ఇదిగోండి, చేపలు బాగా ఉడికినాయి, మంచిగా ఉంది, చక్కగా స్మెల్ వస్తుంది. అబ్బా, ఉడుకుతుంటేనే తినేయాలనిపించే అంతగా ఉందండి స్మెల్ అనేది. ఇదిగో పర్ఫెక్ట్గా ఉడికేసింది ఇక్కడ చూసుకుంటే కనుక. ఇంకింతేనండి, గోంగూర పచ్చాపల గ్రేవీ కూర అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనం వేరే బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఆ రుచి సూపర్ ఉంటుంది. మీరు దీన్ని ట్రై చేయండి. ఈరోజు మా అమ్మమ్మ చేసిన గోంగూర పచ్చాపల కూర చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. చేసిన గోంగూర పచ్చాపల గ్రేవీ కూర మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి. నాగండి, నేను ఒక మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయా. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.